Hello guys, welcome to Tree Media. Present మన దగ్గర టాటా హేరియర్ ఉంది. Swagger down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. Hey, swing those hips around. Can't stop, roll back down. My ladies, short, tall, thin or wide, always down and ready to ride. టాటా హ్యారియర్ లో ప్యూర్ వేరియంట్ లో కూడా మన దగ్గర ఉంది డార్క్ ఎడిషన్ అన్నమాట. ఫస్ట్ ఒకసారి దానికి కీ చూడండి ఇలా ఉండిద్ది. లాక్ ఇచ్చారు, అన్లాక్ ఇచ్చారు, బూట్ స్పేస్ ఓపెన్ బటన్ ఇచ్చారు, అండ్ కింద ఒక లైట్ బటన్ ఇచ్చారు మనకి. మనం చూసినట్లయితే ఇక్కడ డిఆర్ఎల్స్ ఇచ్చారు మనకి, డే టైమ్ రన్నింగ్ లైట్స్, అండ్ ఇక్కడ టర్న్ ఇండికేషన్స్ అనేది ఉంది. దాని కింద ఇది ప్రొజెక్టర్ ల్యాంప్స్ అనమాట. దాని కింద మళ్ళీ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఫాగ్ ల్యాంప్స్ అనేది హాలోజన్ ఇచ్చారు. ఇదంటే మన ప్రొజెక్టర్ ల్యాంప్స్ అనమాట. కింద మనకి చూడంగానే ఇక్కడ హ్యారియర్ గార్నిష్ ఉంది. ఇక్కడ టాటా లోగో అనేది ఇవ్వడం జరిగింది. దీనికి 360 డిగ్రీ కెమెరా అనేది లేదు, కాకపోతే ఇది ప్యూర్ వేరియంట్ అనమాట. అందుకని మనకి 360 డిగ్రీ కెమెరా అనేది లేదు. ఇక్కడ మనం ఒకసారి సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే ఎల్లో వీల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎల్లో వీల్స్ ప్యూర్ వేరియంట్లో ఎల్లో వీల్స్ అనేది ఉండదు. ప్యూర్ వేరియంట్లో డార్క్ ఎడిషన్ కాబట్టి దీనికి ఎల్లో వీల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎల్లో వీల్స్ కూడా మనకి ఎంఆర్ఎఫ్ కంపెనీది ఇవ్వడం జరిగింది. ఈ వీల్ సైజ్ వచ్చేసి R17 వీల్ సైజ్ అనమాట. అండ్ మనం సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే #డార్క్ అని రాస్తుంది. ఇక్కడ డార్క్ ఎడిషన్ అనమాట, అందుకని మనకి డార్క్ అనేది రాయడం జరిగింది. కింద మనకి డోర్ సైడ్ చూసినట్లయితే హ్యారియర్ బ్యాడ్జింగ్ ఉంది. ఇక్కడ ఓఆర్విఎం చూసినట్లయితే ఇక్కడ ఇండికేషన్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. టర్న్ ఇండికేషన్స్ ఇక్కడ ఓఆర్విఎమ్స్ రైట్ అండ్ లెఫ్ట్ రెండు ఇవ్వడం జరిగింది మనకి. డ్రైవర్ సైడ్ హ్యాండిల్ చూసినట్టే రిక్వెస్ట్ సెన్సర్ ఇచ్చారు ఇక్కడ మనకి. సేమ్ ఇది బ్యాక్ సైడ్ చూసినట్లయితే నార్మల్గా ఉంది. ఇక్కడ సెలబ్రేటింగ్ 50 lakh కార్స్ అని ఇక్కడ రాయడం జరిగింది. ప్రతి టాటా కార్లో ఇది బ్యాడ్జింగ్ అనేది ఇస్తారు, ప్రతి దానికి, ప్రతి టాటా కార్కి కూడా. అండ్ ఇక్కడ ఫ్యూయల్ లెడ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ బ్యాక్ సైడ్ వైపర్ అనేది ఇవ్వడం జరిగింది. దాని కింద చూసినట్లయితే టాటా లోగో, దాని కింద రివర్స్ పార్కింగ్ కెమెరా, దాని కింద టాటా బ్యాడ్జింగ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. బూట్ స్పేస్ ఒకసారి ఓపెన్ చేద్దాం మనం. బూట్ స్పేస్ చూడండి చాలా హ్యూజ్గా ఉంది. 445 లీటర్స్ బూట్ స్పేస్ అనమాట మనకి. కింద మనకి వీల్ అనేది ఇవ్వడం, దానికి కింద మనకి వీల్ ఉంది, ఇక్కడైతే వీల్ లేదు మనకి. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ కింద స్పాయిలర్ ఇచ్చారు. దాని కింద పైన పియానో బ్లాక్ ఫినిష్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు చూసినట్లయితే చీతా అనేది ఇక్కడ బ్యాడ్జింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి హ్యారియర్ కార్లో ఇలాంటి బొమ్మలు ఏదైనా ఇక్కడ ప్లేస్ చేస్తారు మనకి. మనం డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్ సైడ్ చూసినట్లయితే R4 పవర్ విండోస్ కంట్రోల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. లాక్ డోర్ ఓపెన్ చేసేది లాక్ ఆన్ లాక్ బటన్ ఇచ్చారు. ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్ ఇచ్చారు మనకి. కింద మనం చూసినట్లయితే బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు, కొన్ని స్టోరేజ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. అండ్ ఇదే ఇక్కడ మనం పైన చూసినట్లయితే రైట్ అండ్ లెఫ్ట్ ఓఆర్విఎం కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. డోర్ హ్యాండిల్ సైడ్ అయితే ఇవ్వలేదు, ఇక్కడ అది కొంచెం పైన ఇచ్చారు మనకి టాటా హ్యారియర్లో. సో మనం బ్యాక్ సైడ్ డోర్ ప్రొఫైల్ చూసినట్లయితే పవర్ విండో కంట్రోల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ బటన్, ఇక్కడ డోర్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది. మన కింద చూసినట్లయితే బాటిల్ హోల్డర్ ఇచ్చారు, అండ్ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మన డ్రైవర్ సైడ్ సీట్ చూసినట్లయితే హైట్ అడ్జస్టబుల్ అనేది మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. సీట్ అడ్జస్టబుల్ కూడా మొత్తం మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఇంజన్ స్టాప్ బటన్, దాని పక్కన మనకి ఏసీ వెంట్ ఇచ్చారు. దాని కింద పియానో బ్లాక్ ఫినిష్ ఒక లైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఈ స్టీరింగ్ పక్కన మనకు చూసినట్లయితే లైట్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు, టర్న్ ఇండికేషన్స్ రైట్ అండ్ లెఫ్ట్ బటన్ ఇచ్చారు మనకి. అండ్ మనం కింద చూసినట్లయితే ఇక్కడ ఇంజన్ ఓపెన్ లిడ్ ఇచ్చారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ కింద ఇచ్చారు మనకి. కార్ ఇంటీరియర్ మనం చూసినట్లయితే ఏసీ వెంట్స్ అనేది ఇక్కడ, ఏసీ కంట్రోలర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది.
హజార్ లైట్స్ టైల్ ఐ మీన్ బూట్ స్పేస్ ఓపెన్ బటన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది హీట్ కంట్రోల్ అనమాట. ఏసీ ఆన్ ఆఫ్ బటన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం టచ్ ప్యానల్స్ అని, ఇక్కడ మొత్తం ఇవన్నీ టచ్ ప్యానల్స్ అనమాట. దాని కింద మనం చూసినట్లయితే 45 వోల్ట్ టైప్ సి ఛార్జర్ అనేది ఇక్కడ పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. నార్మల్గా యూఎస్బి పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. అండ్ డిస్ప్లే వచ్చేసి 10 ఇంచ్ డిస్ప్లే అనమాట. మొత్తం ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి. డాష్ బోర్డ్ సైజ్ చూసినట్లయితే మొత్తం ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద మనం చూసినట్లయితే ఏసీ వెంట్స్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం పియానో బ్లాక్ ఫినిష్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం లెదర్ ఫినిష్ అనమాట. దాని కింద ఒకసారి మనం కింద స్టోరేజ్ స్పేస్ చూసినట్లయితే ఇది నార్మల్గా చాలా డీసెంట్గా ఉంది. ఈ స్టోరేజ్ గ్లో బాక్స్ అనేది చాలా డీసెంట్గా ఉంది. గ్లో బాక్స్ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి. స్టీరింగ్ చూసినట్లయితే స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్ అనమాట. స్టీరింగ్ మీద ఇక్కడ కంట్రోలర్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్స్ కానీ అన్ని కంట్రోల్స్ అనేది వాయిస్ కమాండ్ కానీ కాల్ ఆన్ ఆఫ్ బటన్ కానీ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ బ్లూటూత్ కనెక్టివిటీ మొత్తం స్టీరింగ్ మీద ఉంది. అండ్ ఇక్కడ మన సైడ్ మన ఈ చూసినట్లయితే వైపర్ కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం కంప్లీట్గా టాటాలో డిజిటల్ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం డిజిటల్ డాష్ బోర్డ్ అనమాట. అండ్ ఇదే టాటా హ్యారియర్లో మొత్తం 6+1 గేర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే టాటాలో హ్యాండ్ బ్రేక్. ఇదే హ్యారియర్లో హ్యాండ్ బ్రేక్ చూసినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంది. అన్ని కార్స్ కంటే హ్యారియర్లో చాలా డిఫరెంట్గా ఉంది. పైన ఇది పియానో బ్లాక్ ఫినిష్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద ఒక బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసి కింద అనడమే, మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేసి మళ్ళీ దీన్ని పైకి అనడమే. సో దాని పక్కన మనం చూసినట్లయితే 2 బాటిల్ హోల్డర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక కప్ హోల్డర్స్ లాగా మనకి. ఆమ్రెస్ట్ ఓపెన్ చేసినట్లయితే ఆమ్రెస్ట్ కింద ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ ఆమ్రెస్ట్లో కూడా 12 వాట్ పవర్ సాకెట్ ఇచ్చారు మనకి. ఆమ్రెస్ట్లో 12 వాట్స్ పవర్ సాకెట్ ఇచ్చారు. అండ్ 5 వోల్ట్ యూఎస్బి టైప్ ఏ పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ టైప్ సి కూడా 5 వోల్ట్ 3 ఆంపియర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఛార్జింగ్స్కి. ఇదే టాటా హ్యారియర్ ప్యూర్ వేరియంట్ డార్క్ ఎడిషన్లో పాండ్రామిక్ సన్రూఫ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మొత్తమా పైన చూసినట్లయితే పాండ్రామిక్ సన్రూఫ్ కంట్రోల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిర్రర్ కూడా మాన్యువల్దే. ఇది కో ప్యాసింజర్ సైడ్ మన సన్షేడ్ చూసినట్లయితే ఇక్కడ మిర్రర్ అనేది ఇవ్వలేదు ఇక్కడ మనకి. అండ్ డ్రైవర్ సైడ్ సన్షేడ్ చూసినట్లయితే సేమ్ ప్లెయిన్ ఉంది. ఇక్కడ టికెట్ హోల్డర్ కూడా అలాంటి ఏం లేదు ఇక్కడ. ఇదే టాటా హ్యారియర్ ప్యూర్ వేరియంట్లో డార్క్ ఎడిషన్లో. ఇదే టాటా హ్యారియర్లో మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ స్పీకర్స్ కూడా 4 స్పీకర్స్ అండ్ 2 ట్విటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదే టాటా హ్యారియర్ ప్యూర్ వేరియంట్ డార్క్ ఎడిషన్లో పానరామిక్ సన్రూఫ్ ఇవ్వడం జరిగింది. ఇది డార్క్ ఎడిషన్ కాబట్టి ప్యూర్ వేరియంట్లో దానికి ఒక్కటే మాత్రం పానరామిక్ సన్రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదే బ్యాక్ సైడ్ సీట్లో మనం చూసినట్లయితే ఇక్కడ లైట్ అనేది ఇవ్వడం జరిగింది సైడ్ ప్రొఫైల్లో. అండ్ ఒక చిన్నది హ్యాండ్ హోల్డర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదే బ్యాక్ సైడ్లో. సో ఇది గైస్ టాటా హ్యారియర్ ప్యూర్ వేరియంట్ డార్క్ ఎడిషన్ గురించి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నాను ట్రీ మీడియా.